ప్రత్యేక ఓటర్ల జాబితా తయారీ లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పారదర్శకంగా పనిచేస్తుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఖచ్చితమైన విచారణతో ఓటర్ల జాబితా రూపొందిస్తామని చెప్పారు. రాజకీయ పార్టీలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన చేయాలని సూచించారు. ప్రతి పార్టీ తక్షణమే బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని కోరారు. జూన్ 15 నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి సమగ్ర విచారణ నిర్వహిస్తారని చెప్పారు. అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, వలస వెళ్లిన వారిని గుర్తించడం వంటి బాధ్యతలను బిఎల్ఓలు నిర్వర్తిస్తారని వివరించారు. అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. కూడా చేయొచ్చు. వాళ్ళే మాకు డిలీట్ అయ్యి మాకు ఇంక్లూడ్ చేయాలి, వాళ్ళు వేరే వాళ్ళకి బై మిస్టేక్ ఇంక్లూడ్ చేశారు, వాళ్ళు ఇక్కడ లేవు, అట్లాంటి కేసెస్ కూడా మీరు హైలైట్ చేయవచ్చు. నోటీస్ ఫేర్ డిస్పోజల్ కి కూడా మనకు 1 నెల టైం ఇచ్చారు, 2 నెలల టైం ఇచ్చారు. ఇన్ఫాక్ట్ 31 జూలై టు 28 సెప్టెంబర్ ఫైనల్ ఎలక్టోరల్ రూల్ మనకి 1 అక్టోబర్ నాడు మనం పబ్లిష్ చేస్తాం. ఇది మొత్తం యాక్టివిటీ చేస్తాం.